కథామంజరి శ్రావ్య సంచిక బాలకథ విందు భోజనం. కలం శ్రీ నీలం రాము. గళం బలీకృష్ణ పసుమల్. అనగా అనగా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వైద్యం చేస్తూ ఉండేది. దానికి ఒక బుజ్జి ఎలుగు పుట్టింది. అది నల్లగా ముద్దుగా ఒద్దుగా ఉండేది. దాని శరీరంపై మెత్తటి వెంట్రుకలు మెరుస్తూ ఉండేవి. అడవి అంతా ఆ బుజ్జి ఎలుగు గురించి ముచ్చట్లాడుకునేది. ఎలుగుబంటి ప్రతిరోజు నీళ్లు తాగడానికి చెరువుకి వెళ్ళేది. అక్కడ ఉండే కప్ప, బాతు, తాబేలు, మొసలితో ఎలుగుబంటికి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఎలుగుబంటి నీళ్లు తాగటానికి చెరువుకి వచ్చింది. అప్పుడు అక్కడే ఆడుకుంటున్న కప్ప, బాతు, తాబేలు, మొసలి ఎలుగుబంటిని పలుకరించాయి. మిత్రమా, నీ బిడ్డను మాకు చూపించవా అని తాబేలు అడిగింది. నీ బిడ్డ నల్లగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు తీసుకొస్తావు అని మొసలి అంది. అయ్యో, పిల్లలందరిలాగానే నా బుజ్జి కూడా చాలా అందంగా ఉంటుంది. మిత్రులారా, మీరు రేపు మా ఇంటికి వచ్చి నా బిడ్డను దీవించండి, చక్కటి విందు చేస్తాను అంది ఎలుగుబంటి. కప్ప చెరువు చుట్టూ గంతులు వేస్తూ ఓహో అలాగే వస్తాను అంది. బాతు తన రెక్కలు టప్టప్లాడిస్తూ నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా అంది. తాబేలు, మొసలి మాత్రం మౌనంగా ఉండిపోయాయి. మిత్రులారా, మీరిద్దరూ ఎందుకు మాట్లాడరు అని అడిగింది ఎలుగుబంటి. తాబేలు నెమ్మదిగా తల ఊపుతూ నేను తప్పకుండా వస్తాను అంది. మొసలి నీటిలో తేలుతూ తలపైకి లేపి విందు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నేను వస్తా అంది. మరుసటి రోజు అవి నలుగురు ఎలుగుబంటి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాయి. కప్పకెందుతూ బయలుదేరింది. దాని వెనకే బాతు రెక్కలాడించుకుంటూ ఎగురుతూ వెళ్ళింది. ఇక వీరిద్దరినీ తాబేలు నెమ్మదిగా అనుసరించింది. పాపం మొసలి తన బుజ్జికాళ్లతో బరువైన తన శరీరాన్ని కదిలిస్తూ విరామం లేకుండా నడుస్తూ తాబేలుని అనుసరించింది. తాబేలు, మొసలి కొద్ది దూరం వెళ్ళగానే అలసిపోయి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాయి. కాని కప్ప, బాతు విందు ఆరగించాలనే ఆలోచనతో మిత్రులారా, మీరు నెమ్మదిగా రండి, మేము ముందుగా వెళ్ళి విందు ఆరగిస్తాం అంటూ వేగంగా బయలుదేరాయి. ఇదంతా పైన ఉన్న చెట్టు నుంచి ఒక కోతి చూసింది. చెట్టు దిగి ఎలుగుబంటి ఇల్లు చాలా దూరంలో ఉంది, మీరు ఎంత వేగంగా వెళ్ళినా ఈ రోజుకి చేరుకోలేరు అంది. అప్పుడు తాబేలు కోతిని దగ్గరకు పిలిచి మిత్రమా, మేము నడుచుకుంటూ ఎలుగుబంటి ఇంటికి చేరుకోలేము అన్న సంగతి మాకు కూడా తెలుసు. కాని ఎలుగుబంటి పిలిచినప్పుడు కాదనలేకపోయాం, అందుకే వస్తామని చెప్పాం అంది. మేము రాలేము అనలేకపోయాము, ఎలుగుబంటి బాధపడుతుందేమోనని అంది మొసలి. విషయం తెలుసుకున్న కోతి అయ్యో, మీరు ఎంత మంచివారు, మీరు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఎలుగుబంటి ఇంటికి ముందుగా చేరుకున్న కప్ప, బాతు బొజ్జ నిండా భోంచేసి మేం పిలిచినా సరే తాబేలు, మొసలి విందుకు రాలేదు అని అబద్ధం చెప్పాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న కోతి అంతా నిజం చెప్పింది. తాబేలు, మొసలి తనపై ఉన్న గౌరవం, ప్రేమ చూసి ఎలుగుబంటి కదిలిపోయింది. తన బిడ్డను ఎత్తుకొని విందు పదార్థాలన్నీ మూటకట్టి కోతి వెంట వెళ్లి తాబేలు, మొసలిని చేరుకుంది. ఎలుగుబంటి పెద్ద పెద్ద విస్తరాకులు పరిచి కమ్మటి విందు వడ్డించి కడుపు నిండా భోజనం చేయండి అంది. తాబేలు, మొసలి తృప్తిగా తిని బుజ్జి ఎలుగుని దీవించి కానుకలు కూడా ఇచ్చాయి. అక్కడే ఉన్న కప్ప, బాతు తమ తప్పు తెలుసుకొని విందు మీద ఆశతో తాబేలు, మొసలి రాలేదు అని అబద్ధం చెప్పినందుకు క్షమించమని అంటూ ఎలుగుబంటిని వేడుకున్నాయి. ఎలుగుబంటి చిరునవ్వు నవ్వుతూ ఎదుటివారి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ వల్లనే కొన్నిసార్లు లేదు అనడం కష్టమవుతుంది అంది. తన బిడ్డను ఒడిలో ఎత్తుకొని కోతికి కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కప్ప, బాతు, తాబేలు, మొసలి కలిసి సంతోషంగా తిరిగి చెరువుకి వెళ్ళాయి. కథామంజరి శ్రావ్య సంచిక బాలకథ విందు భోజనం. కలం శ్రీ నీలం రాము. గళం బలీకృష్ణ పసుమల్.